అందరికీ శరణార్థులు మంచిగా నారల్లా నేను చేసిన ఇయాల చూద్దాం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి మహేష్ గౌడ్ సార్కి వచ్చింది పెద్ద కొలువు మస్తు బాధలు ఉన్నారట పార్టీ సీనియర్లు ఒడుస్తలేదు లోన్ల మాఫీ పరేషాని రైతన్న జీవనం తీసుకుంటూ కాగితం రాసి కొడుకును పైసలు అడిగిండు ఎమ్మెల్యే వివేక్ ఊర్లలో ఏం పనులైతే లేవంటున్నారు చెన్నూరు పబ్లిక్ సర్కారోళ్ళు సక్కదనం చేసిండట చదువులు మరి రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారు సార్లు కేజ్రీవాల్ సారు నెత్తిలా కాంగ్రెస్ చేయి ఎమ్మెల్యేను గుంజుకున్నారు షీపురు పార్టీకి వెళ్ళి పాపం వాళ్ళు ఇప్పుడు ఎట్లున్నారో ఏం చేస్తున్నారో పాపం వాళ్ళకే ఎందుకు ఇట్లా అవుతున్నది వాళ్ళు ఏం తప్పు చేసిండ్రు అందరికీ మంచి అవుతున్నది వాళ్ళకు మాత్రం పోయిన కాడల్లా పోటురాళ్ళు తలుగుతున్నాయి వాళ్ళని తలుచుకుంటేనే మస్తు బాధ అవుతున్నది రేవంత్ సార్కు 2 కొలువులకెళ్ళి ఒకటి పోయిందుల్లో రాష్ట్రంలో పార్టీకి అధ్యక్షుడు కూడా సారే ఉండే సారు టైం అయిపోయిందని ఇప్పుడు కొత్త ఆయనను పెట్టిండ్రు మహేష్ కుమార్ గౌడ్ సార్కు ఆ కొలువు ఇచ్చిండ్రు ఆ సారు కూడా శానొద్దుల సంధి కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు కానీ ఆయన కంటే పెద్ద పెద్దోళ్ళు చాలా మంది ఈ కుర్సీ కోసం లైన్లో నిలబడ్డారట రేవంత్ సార్ కంటే మొదటి సంధి శానా కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళు 3 రంగుల జెండా పట్టుకునే తిరిగేటోళ్ళు ఢిల్లీ చుట్టూ తిరిగిండ్రట వాళ్ళందరూ ఢిల్లీ పోయి ఎన్ని తిప్పలు పడ్డా ఏం ఫైదా లేకుండా పోయిందట పాత లీడర్లు అందరు కలిసి వాళ్ళ మనుషులకు ఇప్పించుకుందామని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఢిల్లీలో ఉన్నోళ్ళు ఈనలేదట కొందరినైతే దగ్గరకే రానియలేదట రేవంత్ సారు దగ్గరుండి మాట్లాడి మహేష్ గౌడ్ సార్కు ఇప్పించిండట కానీ మొదలొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే కొష్టగుంటాయన్నట్టే అయిందట పాతోళ్ళు ఎన్ని తిప్పలు పడ్డా ఢిల్లీలో ఉన్నోళ్ళు రేవంత్ సారు మాటకే జై కొట్టిండట పాపం పాత లీడర్లు సీఎం సీటు కోసం ఆశ పడితే అది రాలే మంత్రి కొలువుల కాడ సుత కిరికిరే అయిందట కార్పొరేషన్ కొలువుల కాడ సుత మంత్రుల నడుమ పంచాయతీ అయిందట ఇప్పుడు కూడా అదే అయిందని అంటున్నారు పాపం సార్లు వాళ్ళ ఆశ ఎన్నడు తీరుతుందో ఏమో పోండ్రి మళ్ళా లోన్ల మాఫీ కాలేదని వార్త రాసిండేంది ఎన్నడో అయిపోయిందని సర్కారోళ్ళు చెప్పిండ్రు కదా మాఫీ కాలేదని వార్తలు చెప్తే కొడుతున్నారట మాకు మాఫీ కాలేదని రైతన్నలు చెప్పింది చూపించినా కొడతారట మీరేమో మళ్ళా అదే వార్త చెప్పమంటున్నారు ఏందో ఏమో పోండి పేరుకే పెద్దరికం గాని చేసింది ఏం లేదని సర్కారోళ్ళ మీద మస్తు గారం అవుతున్నారు రైతన్నలు సర్కారోళ్ళు కొట్టినా తిట్టినా మాకు లోన్ల మాఫీ కాలేదంటున్నారు కానీ మాఫీ కాలేదని బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి మేడ్చల్ల సురేందర్ రెడ్డి అనే రైతన్న జీవనం తీసుకున్నాడు బయటికి చెప్తే కాంగ్రెస్ వాళ్ళు కొడతారనుకున్నారో ఏమో గాని కాగితం మీద రాసి వ్యవసాయం ఆఫీస్ కే పోయి ఊరేసుకున్నాడు వరంగల్లా కెనరా బ్యాంకు ముంగట రైతులు పురుగుల మందు డబ్బాలు పట్టుకొని లొల్లి వేసిండ్రు ఇక కొల్లాపూర్ కాడ పెంట్రవల్లి సొసైటీలా 499 మంది రైతులుంటే ఒక్కల కూడా లోన్ మాఫీ కాలేదట ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి కానీ సర్కారోళ్ళేమో ఏనుగు వెళ్ళింది తోకనే చిక్కుకున్నదని అంటున్నారు కానీ రైతన్నలేమో తోకనే వెళ్ళింది ఏనుగు అట్లనే ఉన్నదని అంటున్నారు ఈ ముచ్చట ఎవరన్నా బయట మాట్లాడితే రైతన్నలతోని మాట్లాడిస్తే సర్కారోళ్ళ మనుషులు ఎగబడి కొడుతున్నారు కేసులు పెడుతున్నారు కానీ అందరికి లోన్ల మాఫీ చేస్తే వీళ్ళు వచ్చి ఎందుకు లొల్లి చేస్తారో తెలుస్తలేదు 6 గ్యారంటీలు అమలు చేసినట్టే ఎవ్వలకు తెలవకుండా లోన్లు కూడా మాఫీ చేసిండ్రు కావచ్చు అందుకే బ్యాంకులు కూడా మాఫీ అయినట్టు చూపిస్తలేదని రైతన్నలు మాట్లాడుకుంటున్నారు అందరికి 6 గ్యారంటీలు వచ్చినట్టే అందరికి లోన్లు కూడా మాఫీ అయినాయి భూములు లేనోళ్ళకు కూడా మాఫీ చేసింటారు సర్కారోళ్ళని మెచ్చుకుంటున్నారు బర్రె ఎవల శల్కలం వేసినా మంచిదే గాని నా దొడ్లనే పెండేయాలని అన్నాడట వెనకడికి ఒక ఆయనే ఇగో వీళ్ళ పని కూడా అట్లనే ఉన్నదట ఎవరు ఏమన్నా గాని అసలుది మాత్రం మాకే కావాలని అంటున్నారట అలా కాదేందో అరుచుకుందాం పండ్రి ఈ సారు ఎరికే కదనుల్లా V6 ఛానల్ వెలుగు పేపరు ఓనరు చెన్నూరుకు ఎమ్మెల్యే కూడా ఇక ఈయనే అలా పెద్ద కొడుకు వంశీ సారు ఆయనే పెద్దపల్లికి ఎంపీ అంటే నాయన కంటే పెద్ద కొలువులనే ఉన్నాడు కొడుకును నాయన ఏదో అడుగుతున్నాడు చూడుండ్రి ఇప్పుడు మనకు ఎంపీ ల్యాండ్స్ కూడా వస్తున్నాయి మేము ఎంపీ గారికి కోరుతున్నాము
ఇతర ప్రాంతాలకు ఎక్కువ నిధులు ఇవ్వకండి, మా ప్రాంతానికి ఎక్కువ నిధులు ఇవ్వండి, ఎందుకంటే మాకు ఒక హక్కు ఉన్నది నీ మీద అడిగనీకే. చూసిండ్రు కదా, ఎంపీ సార్ కు ఢిల్లీకి వెళ్ళి పైసలు వస్తాయి, ఆ పైసలకెళ్ళి చెన్నూరుకే ఎక్కువ ఇయ్యాలని కొడుకును అడుగుతున్నాడు సారు. నాయన అడిగినాక ఇయ్యకుంటుంటాడా, ఎక్కువనే ఇస్తానని చెప్పిండట. నాయనకు ఒక్కనికి ఇస్తే పక్క పొంటే ఉన్న పెద్ద ఆయన ఊకుంటాడా, ఆయన బెల్లంపల్లికి ఎమ్మెల్యే నాయే. నాయనకి ఇచ్చినని కాకపోయినా పెద్ద నాయనకు కొన్ని పైసలన్నా ఇయ్యాలి కదా, అన్ని ఇంట్లోనే పంచుకుంటారా అని కోపం చేయకుండ్రి. మొదలు మన ఇల్లు మంచిగా చేసుకున్నాక ఊరుకు నీతులు చెప్పాలంటారు కదా, వీళ్ళు కూడా అదే చేస్తున్నారు అన్నట్టు. మొదలు నాయనకిన్ని పెదనాయనకిన్ని పైసలు ఇచ్చినాక ఏమన్నా మిగిలితే బయట వాళ్ళకి ఇస్తారు కావచ్చు, కానీ వీళ్ళేందో అంటున్నారు చూడుండ్రి. గ్రామ పంచాయతీ మేడమే పట్టించుకుంటలేదు, రామరెడ్డి సార్ గ్రామ పంచాయతీ మేడమే పట్టించుకుంటలేదు. ఒక్క బల్బ్ పెట్టి మనం గ్రామ పంచాయతీ మేడాన్ని. అగో సారేమో మస్తు పని చేస్తున్నా, ఇంకా పని చేసడానికి పైసలు కావాలని కొడుకును అడుగుతున్నాడు, కానీ మమ్మల్ని ఎవ్వరు పట్టించుకుంటలేరని సుద్దాల కాడ జనాలు లొల్లి వేసిండ్రు. ఇదొక్కటే కాదు, మొన్న కూడా ఈసారి ఓ ఊరికి పోతే అక్కడ సుతా పబ్లిక్ అడ్డం తిరిగిండ్రు, కానీ పబ్లిక్ కు తెలుస్తలేదులా. సారు మొన్ననే వచ్చిండాయే, 4 వద్దులు టైం ఇస్తే పని చేసి చూపిస్తాడు కదా. ఎంపీ వంశీ సారుకు, ఎమ్మెల్యేలు వివేక్ వినోద్ సార్కు ఏమన్నా పైసలు తక్కువ ఉన్నాయా? పేపరు టీవీలే కాదు పెద్ద కంపెనీలు కూడా ఉన్నాయి, కావాల్సుకుంటే ఆ పైసలు పట్టుకొచ్చి పబ్లిక్ కు ఖర్చు పెడతారు. ఎంపీ కోట కింద 5 కోట్లో 10 కోట్లో వస్తాయి కావచ్చు, కానీ వీళ్ళకున్న కంపెనీలు వీళ్ళ ఆమ్దాని ముంగట అవ్వెంత చెప్పుండ్రి. ఢిల్లీకి వెళ్ళి ₹1 కోటి వస్తే వీళ్ళు వాళ్ళ కంపెనీలకి వెళ్ళి 50 కోట్లు తెచ్చి ఖర్చు పెడతారు. ఎమ్మెల్యే వివేక్ సార్ అంటే అట్లా పైసలకు ఎన్కాడతాడని అనుకుంటున్నారా? అసలే ఎనకపోడు. 5 ఏళ్లు తిరిగే వరకు చెన్నూరును హైదరాబాద్ కు మించి తయారు చేస్తాడు. ఏందో ఏమో పోండ్రి, కాంగ్రెస్ వాళ్ళ వార్త అంటేనే ఈ శాస్త్రం యాదకొస్తున్నది నాకు. ఇవాళ కూడా ఆ శాస్త్రం చెప్తున్నా, మీరేమనుకోకుండ్రి. ఉల్లిగడ్డ ఊరందరికి వద్దన్నాం గానీ మన కాదు కదా అన్నట్టే ఉన్నది ఇలా కథ. మన కాడనే ఇట్లా చేస్తున్నారు అనుకున్నా, కానీ ఢిల్లీలో కూడా ఇదే కథ నడుస్తున్నది పోండ్రి. దోస్తు అనుకుంటేనే కేజ్రీవాల్ సార్ నెత్తిలా చేయి పెడుతున్నారు పోండ్రి కాంగ్రెస్ వాళ్ళు. ఢిల్లీలో షీపూర్ పార్టీ ఎమ్మెల్యే రాజేంద్ర పాల్ అనేటాయనను షేయి పార్టీలో షరీక్ చేసుకున్నారు. రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పెట్టి మరి 3 రంగుల కండువా కప్పిండ్రు. కానీ గమ్మతి ముచ్చటేందంటే ఇట్లా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు పోయేటోళ్ళ కొలువు బీకేస్తామని ఓట్లప్పుడు రాహుల్ గాంధీ సార్ చెప్పిండు. మేము వచ్చినాక రాజ్యాంగమే మారుస్తాం, ఇసొంటిది జంపింగ్ జపాంగ్లను పీకి వారేస్తామని, రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని పెద్ద పెద్ద మాటలే చెప్పిండ్రు. నిన్నగాక మొన్న హిమాచల్ ప్రదేశ్ కాడ ఇదే కాంగ్రెస్ పార్టీ ఇంకో నిర్ణయం కూడా చేసింది. పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు పింఛన్ కట్ చేస్తామని చెప్పింది. ఓ దిక్కేమో ఇట్లా నీతి వాక్యాలు చెప్తున్నారు, ఇంకో దిక్కేమో పక్క పార్టీలను షరీక్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు అన్నిటికంటే గమ్మతి కదేందంటే కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన ఇండియా కూటమి అనే దాంట్లో కేజ్రీవాల్ సార్ పార్టీ కూడా ఉన్నది. వాళ్ళ కూటమిలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేను ఆలే గుంజుకున్నాడు చూసి అందరూ నవ్వుకుంటున్నారు. చేతుల రాజ్యాంగం పుస్తకం పెట్టుకొని పొడుగు పొడుగు ముచ్చట్లు చెప్పే రాహుల్ గాంధీ సారు దీని మీద ఏం చెప్తారని అడుగుతున్నారు. రాజ్యాంగాన్ని కాపాడు వెనకశీరి గాని మొదలు దోస్తులను మోసం చేసుడు బంద్ చేయండి అని సలహా ఇస్తున్నారు. కానీ పాపం కేజ్రీవాల్ సారు చెయ్యని తప్పుకు పోయి జైలున్నాడు. ఆపదలున్నప్పుడు ఎవరన్నా పోయి ఇంత సాయం చేస్తారు గాని సోపతి చేస్తామని దగ్గరకు వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ కుతికే విసుకుతున్నారు. నిజంగా కాంగ్రెస్ వాళ్ళ నియత్ కు దండేసి దండం పెట్టాలి పోండ్రి. చదువుల మీద మాకున్నంత ప్రేమ ఎవ్వలకు లేదు. సర్కారు బడులన్నా ఆ బడుల్లో చదివే పిల్లలన్నా మాకు మస్తు పాయడం ఉంటది. మేము ఇట్లా కుర్చీలో కూర్చోంగలే బడులు మంచిగా చేసినాం. అప్పటిదాకా బడుల్లో టీచర్లు లేరు, పొలగాళ్ళు లేరు. ఆ మాటకొస్తే అసలు బడులే లేవని కొందరు చెప్పుకుంటారు, కానీ అసలు కదా ఏరే ఉన్నదట.
ఆ లెవెల్లో కాదులో మన కాంగ్రెస్ సర్కారోళ్ళు వాళ్ళు సర్కార్లో కూసోగానే మొత్తం చదువుల తరీకానే మార్చేసిండ్రట. పోయిన సర్కారోళ్ళు ఇటున్న పుల్ల అటు పెట్టలే, కానీ మేము రాగానే టీచర్ కొలువులు ఇచ్చినాం, టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. ఉన్నటువంటి ఇంధన రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఆలోచన చేసింది కూడా గురువుల గురించే. ప్రమోషన్స్ లేకుండా ఉన్నటువంటి ఉపాధ్యాయులకి దాదాపు 30,000 మందికి ప్రమోషన్స్ ఇచ్చింది కూడా ఈ ప్రభుత్వమే. అట్లాగే ట్రాన్స్ఫర్స్ లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి టీచర్స్ కి దాదాపు ఒక 45,000 మంది టీచర్స్ కి ట్రాన్స్ఫర్స్ చేసింది కూడా ఈ ప్రభుత్వమే. అంటే విద్యా వ్యాప్తి పైన అట్లాగే గురువుల బాధ్యత పైన కూడా ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు పోతాం. నిజమే సారు, మస్తు కొలువులు ఇచ్చిండ్రు, బడులు జాతలేవట మీరిచ్చిన కొలువులకు. కానీ మీరేమో కొలువులు ఇచ్చినామని చెప్తున్నారు, వీళ్ళేమో మా కొలువులు వీకేసిండ్రని బడులను ఆగం చేస్తున్నారని అంటున్నారు. ఎందుకు సారు? మాకు చదువు చెప్పేటోళ్ళు కావాలని పిల్లలు ఎందుకు రోడ్ల మీదకి వచ్చిండ్రు? వీళ్ళే కాదు, గురుకులాల పీటీ సార్లను కూడా పీకేసిండ్రట. సీఎం సారేమో మళ్ళొచ్చే ఒలింపిక్స్ గేమ్స్ లా అన్ని దేశాల కంటే తెలంగాణకే ఎక్కువ పథకాలు తెప్పిస్తామంటున్నాడు. మరి పీటీ సార్లు లేకుండా యూట్యూబ్ లో ఆటలు పెట్టి అవి చూసుకుంటా నేర్చుకోవాలి కావచ్చునని గురుకులాల్లో చదివే పిల్లలు మాట్లాడుకుంటున్నారు. ఇక అటు బాసర ట్రిబుల్ ఐటీలో కూడా ఏం చక్కదనం లేదట. 2,000 మంది పిల్లలు వచ్చి ధర్నాకు కూర్చున్నారు. సర్కారు చేస్తామనే ఏం చేయలేదని లొల్లి వేసిండ్రు. మేము వచ్చినాకనే చదువులు మంచిగానే కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ఓ దిక్కు గురుకుల పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నారు, ఇంకో దిక్కు గురుకుల పంతులు రోడ్ల మీదకి వస్తున్నారు. పాములు కలిసి బడులలో పిల్లలు చనిపోతున్నారు. మరి ఏ లెక్కన చదువులు చక్కగా చేసిండో సమజైతలేదు. జరంత చెప్పరాదుండి సార్ అని పిల్లగాళ్ళ అమ్మా నాయనలు అడుగుతున్నారు. చాలా మందికి పొద్దుకు 4 మాటల చాయ్ తాగంది మనసున పట్టది. అది కూడా ఇంట్లో అసలే తాగరు, హోటల్కి పోయే తాగుతారు. 4 సోపదిగాలను వేసుకొని పోయి తాపిస్తారు. ఎండ కొట్టినా, చలి పెట్టినా, వాన వచ్చినా, వరదలు వచ్చినా ఊకోరు. అంత పానం వాళ్ళకు చాయ్ అంటే. కానీ వార్త చూసినాక బయటికి పోయి చాయ్ తాగాలంటే ఒకటికి 10 మాటల ఆలోచన చేస్తారు. వారేవా చూడుండ్రి, ఈ అన్న ఏం చేస్తున్నాడు, జరంతా మంచిగా చూడుండ్రి, చాయ్ గిలాసులు అడుగుతున్నాడు. మంచిదే కదా, తప్పేముండదని అనుకుంటున్నారా? కానీ ఆ నీళ్లు చూడుండ్రి ఎంత చక్కదనం ఉన్నాయో. ఆ నీళ్లు కూడా ఎక్కడి అనుకుంటున్నారు? పక్క పొంటే మురికి కాలువ ఉన్నదట, దాని కిందికెళ్ళి నల్ల పైపు ఉన్నదట. మురికి కాలువ కిందున్న నల్ల పైపులకి వెళ్ళి నీళ్లు లీక్ అయితా అంటే పట్టుకొచ్చి గిలాసాలు కడుగుతున్నారట. అందుకే ఇంత నల్లగా నిగనిగలాడుతున్నాయి నీళ్లు. గిలాసాలు మళ్ళా మంచి నీళ్ళ కడుగుతారు కావచ్చునని చూడకుండ్రి, ఆడికెళ్ళి చక్కగా పోయి కాడికే పోతున్నాయి. ఇవే గిలాసులలా చాయ్ పోసి అమ్ముతున్నారు. ఒక్క చాయ్ గిలాసులే కాదు, టిఫిన్ ప్లేట్లు, వంట సామాన్లు అన్ని అవే మురికి కాలువ నీళ్లతోని కడుగుతున్నారు. ఇది ఎక్కడో ఏరే రాష్ట్రం కాదుల్లో, మన హైదరాబాద్ లోనే యూసఫ్గూడలున్న శ్రీకృష్ణ ఉడిపి హోటల్ అవుతున్నది మురికి కథ. కానీ ఈడ చాయ్ తాగేటోళ్ళు, టిఫిన్లు వేసేటోళ్ళు దావకాన్లల్లా ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారో పాపం. మీరు వినా అటు దిక్కు పోయారు. 10 రూపాయల చాయ్ కోసం పోతే దావకానకు 10 లక్షలు కట్టాల్సి వస్తుంది. ఇవి ఆది ముచ్చట్లు. ఇంక ఖతర్నాక్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. ఉంటాయిగా.